నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రమంతటా కూడా ఈ ప్రభుత్వ కార్యదర్శిని ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం వాళ్ళ సొంత వ్యక్తులకు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కావలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పరిశీలకులు పెద్దలు గౌరవనీయులు ధనంజయ అన్న గారికి, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా మండల కన్వీనర్సు, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా అన్ని అనుబంధ సంస్థల సభ్యులకు, మా సోదరీమణులకు, సోదరులకు, కార్యకర్తలకు, కావలి నియోజకవర్గ ప్రజలకు ఈరోజు పాల్గొన్నందుకు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం మేము చెప్పిన వెంటనే ఈరోజు వేలాదిగా మన నాయకులు, కార్యకర్తలు, ప్రజలంతా కూడా రావటం, దీనికి నిరసన తెలియజేయడం నిజంగా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారు మన పేద పిల్లలంతా కూడా బాగా చదువుకోవాలి, ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉన్నత చదువు చదివి డాక్టర్స్ గానో, ఇంజనీర్గా గానో, లాయర్గా గానో, సీఏగా గానో, ఐఏఎస్గా గానో తయారవ్వాలని చెప్పి ఉన్నత విద్య చదువుకునే దానికి ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని పెట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దేశంలో మొట్టమొదటిగా ప్రారంభిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద విద్యార్థులు చదువుకునే దానికి ఎంతటి ఫీజైనా సరే ఆ కాలేజీలో నేనున్నాను, నేను చదివిస్తాను అని ఒక ఉన్నత విద్యే కాకుండా చిన్న పిల్లలు చదువుకుంటున్న స్కూల్ రోజు మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గతంలో 11 కాలేజీలు ఉంటే 17 కాలేజీలు శాంక్షన్ చేయించి వాటికి ల్యాండ్ కేటాయించి దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 7 కాలేజీలు ప్రారంభించి అడ్మిషన్స్ చేయించి ఇంకొక 6 కాలేజీలు వాటిని ఈ సంవత్సరం ప్రారంభించే దిశగా అన్ని ఏర్పాటు చేస్తే, మిగతావి కన్స్ట్రక్షన్ దశలో ఉంటే వాటిని ఇంకొక 4,000 కోట్లు పెడితే ఆ కాలేజీలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. మన పేద